హలో అండి. వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే ఈవినింగ్ వ్లాగ్ అండి. నేనైతే అమ్మ డీమార్ట్కి రమ్మనిందని ఈవినింగ్ పనులన్నీ చూసుకొని పూజ అంతా చేసుకొని నేనైతే బయలుదేరుతున్నాను. నేను మా వారైతే అమ్మ ఒకటే తీసుకోలేదు, మేము వెళ్తేనే వెళ్తుంది డీమార్ట్కి అయితే. ఇంకందుకే అమ్మకి ఏం కావాలో తీర్చేసి వద్దామని బయలుదేరాము. ఇక్కడేమో లసిత అయితే ఈరోజు మ్యూజిక్ కాలేజ్ లేదని కూర్చొని చదువుకుంటా ఉంది. డింపుల్ అయితే 7కి వస్తాడు స్కూల్ నుంచి అయితే. ఇంకా వెళ్తూ బజార్లో నేను టైలర్ దగ్గర శారీస్ అమ్మ మొన్న ఇచ్చింది కదా, ఆ శారీస్ని అయితే టైలర్ దగ్గర ఇచ్చేసి వెళ్దాం అనుకుంటున్నా. నాకు కొంచెము హెల్త్ అయితే ఏం బాగాలేదు, కొంచెం బ్యాక్ పెయిన్గా అయితే ఉంది. ఇంకా అమ్మ సర్లే వద్దులేమ్మా నీకు బాగుంటేనే రా అని చెప్పింది. సర్లే ఇంకా వెళ్ళేసి వచ్చేద్దాము, ఏముందులే డీమార్ట్కే కదా, బండిలో వెళ్ళి వచ్చేద్దాము అని ఇంకా మా వారితో కూడా నేను కూడా వెళ్ళాను. ఇంకా వెళ్ళి అమ్మకి ఏమేమి కావాలో తీయిచ్చేసాను. ఇంకా అమ్మ నాకు బాగలేదనేసి ఇంకా గోబీ రైస్ అయితే తీయిచ్చింది. తీయిచ్చి ఇంక యాడ్ చేసుకుంటావులే పిల్లలు మీరు తినే బోండి అనేసి ఇంకా అమ్మ అయితే పక్కనే డీమార్ట్ పక్కనే గోబీ రైస్ షాప్ ఉంటే ఇంకా అక్కడైతే తీయిచ్చేసింది. ఇంకా అమ్మనైతే ఆటో ఎక్కిచ్చేసి మేమైతే ఇంటికి వచ్చేసాము. అసలు 3 ఎందుకు తీయిచ్చిందే అనిపించింది నాకైతే. 3 తీయిచ్చేసి ఉండదు, ఎప్పుడో చెప్పేసి ఉండదు. నేను 2 తీసిమ్మా అని చెప్పాను, సాలదేమో అనుకొని ఆమె అయితే 3 తీయిచ్చేసింది. అసలు 2 తిన్నాము, ఒకటైతే పక్కన పెట్టేసాము. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగు టిఫిన్కి పిల్లలకి వేడి చేసి అయితే ఇంకా పంపించేశాను. ఎక్కువైపోయింది అసలు, ఒక్కొక్క ప్యాకెట్ ఇద్దరు తినేటట్లయితే ఉనింది గోబీ రైస్ అయితే. ఇంకా డిన్నర్ అయితే ఇలా కంప్లీట్ చేసేసాము మేమైతే. ఇంకా నెక్స్ట్ డే నాకు ఇంకా హెల్త్ నిండా పాడైపోయింది. ఇంకా 2 డేస్ ఫుల్ రెస్ట్ వేసేసాను, అసలు ఏం చేయలేదు. అమ్మ కూడా వచ్చిందిలేండి. నేనే బాగాలేదంటే ఇంకా ఎవరు షూట్ చేస్తారో, ఇంకా అలా వీడియోస్ అయితే మళ్ళీ ఏం తీయలేదు. 2 డేస్ తర్వాత ఇంకా థర్స్డే ఈవినింగ్ అలా అనుకుంటా, ఇంకా సరే ఈరోజు కొంచెం పర్లేదు, చాలా రోజులు అయిపోయింది వ్లాగ్ తీసి అని ఇంకా ఇవాళైతే స్టార్ట్ చేశాను. ఇంకా రేపైతే శ్రావణ శుక్రవారము, 2వ వారము. ఇంక అందుకే ఇల్లంతా అయితే క్లీన్ చేస్తున్నాము నేను మలసి అయితే. బయటైతే లసిత కాలేజ్ నుంచి వచ్చాక బయటైతే మాపేయేస్తాం ఎప్పుడు అయితే. ఇంక ఇవాళ ఎందుకో మా పొద్దు మమ్మీ నీట్గా కడిగేద్దాము అనేసి అని చెప్పింది. చెట్ల కింద కూడా స్టాండ్ల కింద కొంచెం దుమ్ముగా ఉందని ఇంకా మొత్తం వాటర్ పోసే ఇద్దరం కలిసి అయితే కడిగేసాము. నేను లైట్గా సపోర్ట్ చేశాను అంతేలేండి, లసితనే మొత్తము క్లీన్ చేసింది. ఇంకా లసిత హెల్ప్ లేకపోతే నేనైతే ఏం చేయలేను. మా వారైతే మీరేం చేయొద్దండి నేను వచ్చాక చేస్తానని చెప్పారు. డ్యూటీ నుంచి వచ్చి ఊర్లో పని ఉందని అప్లై గుంటకైతే వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే చెత్తలతో ఇచ్చాను ఇంట్లో అయితే. ఇంకా లసిత అయితే మాపేస్తుంది. ఇంకా తనకి ఈరోజు ఈవినింగ్ ఏదన్నా స్నాక్ చేసి పెడదాము. 2 డేస్గా పిల్లల్నైతే అసలు సరిగ్గానే పట్టించుకోలేదు నేనైతే. ఫుల్ చెప్పాను కదా నా వల్ల కాలేదు, నేను పడుకొనే ఉన్నాను. ఏదో టయానికి ఒక రవ్వ ఏదో చేసి వాళ్ళని చేసుకోమనేదో ఏదో ఒకటి ఇలా చేస్తూ వచ్చాను నేనైతే. అందుకే పిల్లల్ని ఇబ్బంది పెట్టద్దు, నువ్వు ఇబ్బంది పడద్దు, నేను వచ్చి చేస్తానులే అని చెప్పారు మా వారైతే. ఇంకా లసిత వండుకొని వద్దు మమ్మీ నాన్నకెందుకు, నేను ఖాళీనే కదా నేను చేయిచ్చేసి వెళ్తాను అని ఇంకా లసితనే చేస్తూ ఉంది. ఇంక ఇల్లు ఒకటి పెండింగ్ ఉంది, తనైతే మాపేస్తూ ఉంది. ఈ లోపల నేనైతే తన కోసం స్నాక్స్ కానీ ఈ బేబీ కార్న్ తెచ్చి కూడా 1 వీక్ అయిపోతుంది. లాస్ట్ ఫ్రైడే నేను మోర్లో తీసుకొని వచ్చాను. అసలు ఎందుకో 1 వీక్గా ఫుల్ కొంచెము బాడీ అంతా అసలు ఏమీ యాక్టివ్గానే లేదు. అంతలో నాకు తెలిసిందే కదా, బ్యాక్ పెయిన్ అయితే ఉంది. కొంచెము స్ట్రైన్ అయినా ఇంకా మొత్తము బాడీ అంతా ఇంకా సపోర్టే చేయదు. ఇంకా ఇవాళన్న పిల్లలకి ఇలా స్నాక్స్ అయితే చేద్దామని ఇంకా ఇదైతే తీసి పెట్టుకున్నాను. ఇప్పటికే కొంచెం లైట్గా వాడింది బేబీ కార్న్ అయితే.
ఇవైతే 4గా కట్ చేశాను. పకోడా టైపు చేద్దామని అయితే తీసుకొనొచ్చాను దీన్నైతే. అదే చేస్తున్నాను. ఇలా కట్ చేసి బాగా 2 సార్లు వాష్ చేసేసాను. ఇప్పుడు ఇందులోకైతే శనగపిండి, కొంచెం కార్న్ ఫ్లోర్ అయితే వేస్తున్నాను. వీటికి సరిపడా శనగపిండి అయితే వేసుకోండి. దీనికేం కొలతలేం చెప్పలేము. వీటికి సరిపోయే శనగపిండి వేశాను. అలానే కార్న్ ఫ్లోర్ కూడా వేశాను. వేసి ఇందులోనే ఒక స్పూను, 1.5 స్పూన్ అనుకోండి మిరప్పొడి అయితే వేశాను. అర స్పూను పసుపేశాను. ఇదైతే ధనియాలు, జీలకర్ర పొడి అది 1 స్పూన్ వేసాను. మిరియాల పొడి కూడా 1 స్పూన్ వేసాను. ఇదైతే గరం మసాలా కొంచెం వేసాను. ఇంకా సరిపడా సాల్ట్ వేసాను. ఇంకా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఇంకా ఆనియన్ పకోడా ఎలా వేస్తామో అలా అయితే కలిపేస్తున్నాను. మరీ లూజ్గా లేకుండా, మరీ గట్టిగా లేకుండా అలా అయితే కలుపుతున్నాను. బజ్జీ టైప్ కూడా కలిపేసి ముంచి ముంచి కూడా వేసేయవచ్చు. నాకు ఆ టైపు ఎందుకో నచ్చలేదు. అందుకే ఇలా అయితే కలుపుతున్నాను నేనైతే. కొంచెం మెత్తగా వస్తుంది అలా చేస్తే. పై లేయరు క్రిస్పీగా రాదు. అందుకే నేను గోబీ పకోడా ఎలా చేస్తానో ఈ కార్న్‌తో కూడా నేను అలానే అయితే కలుపుతున్నాను. ఇలా ఎక్కువ లూజ్ లేకుండా ఇలా అయితే కలిపేసాను. ఆల్రెడీ స్టవ్ పైన అయితే ఆయిల్ అయితే పెట్టేశాను. ఇది కలిపే లోపల వేడెక్కుతుంది అని. ఇలా రెడీ చేసుకొని ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసి ఆయిల్‌లో అయితే వేసేసాను. ఇది నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. నేను ఇంతవరకైతే దీంతో చేయలేదు. ఎప్పుడు అయితే ప్రయోగము. ఈసారి ఇది చేద్దామని తీసుకొనొచ్చాను. రీల్స్‌లలో చూశాను ఇలా చేయడం అయితే. రీలే చేద్దామనుకున్నా, కానీ ఇంకా సర్లే అన్నట్టు ఇలానే చేసేస్తున్నాను. నేనైతే లాంగ్ వీడియోలోనే చూపించేస్తున్నాను. ఇలా ఒక్కొక్కటి విడివిడిగా అయితే ఆయిల్‌లో అయితే వేసేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో అయితే పెట్టుకొని ఫ్రై అయితే చేశాను. కొంచెం వేగడం అయితే టైం అయితే పట్టింది. ఒక 4 మినిట్స్ అలా, 5 మినిట్స్ అలా పట్టింది వేగడం అయితే. నేను కొంచెం మీడియంలో పెట్టేశాను. త్వరగా వేగిపోతే ఇది కొంచెం లోపల గట్టిగా ఉంటుంది కదా బేబీ కార్న్, అందుకే కొంచెము మీడియంలోనే పెట్టి ఎక్కువసేపు అయితే ఫ్రై చేశాను. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ అయితే కొంచెం గోల్డెన్ కలరు వచ్చే వరకు అయితే బాగా అయితే ఫ్రై చేశాను. లస్త అయితే ఇల్లు మాపేసేసింది. డ్రెస్సింగ్ అయితే చేస్తూ ఉంది. ఇంకా మ్యూజిక్ కాలేజ్ ఉంది కదా, తనైతే రెడీ అవుతా ఉంది. నువ్వు రెడీ అయ్యి వచ్చే నాన్న, నీకోసం వేడి వేడిగా స్నాక్స్ చేసి పెట్టేస్తాను అని నేనైతే ఇలా కిచెన్లోకి అయితే వచ్చాను. లస్త అయితే మమ్మీ నువ్వు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వద్దు, నువ్వు ఏం చేయొద్దు మాకు స్నాక్స్, నువ్వేం కష్టపడద్దు, నువ్వు బాగుంటే చాలు, ఏదో టయానికి మాకు లంచ్ అయితే చేసి చాలు, మేమే చేసుకుంటాము, నువ్వేం చేయొద్దు అని అంటున్నారు పిల్లలైతే. భయపడిపోయారు. మొన్నైతే కొంచెం ఎక్కువగానే వచ్చిందిలేండి హెల్త్ ఇష్యూ. హాస్పిటల్ వరకు వెళ్ళేసి వచ్చాను నేనైతే. ఇక్కడ నేనైతే టేస్ట్ చూస్తున్నాను. చాలా బాగుంది. ఫస్ట్ టైం ట్రై చేశాను కదా, ఎలా ఉంటుంది అనేసనైతే టేస్ట్ చేశాను. వచ్చిందండి. ఈ బేబీ కార్న్ అయితే బాగా నచ్చింది. నెక్స్ట్ టైం కూడా ట్రై చేయొచ్చు పిల్లలకి స్నాక్స్ లాగా అని నాకైతే అనిపించింది. ఇలా 2 ట్రిప్పులు అయితే వేసి ఇంకా స్టవ్ అయితే ఆపేసాను. డింపుల్‌కి మళ్ళీ వేడిగా చేసిద్దాము అని. ఇప్పుడు టైం అయితే 5:30 అలా అవుతా ఉంది. డింపుల్ 7కి వస్తాడు. ఇంకా ఆ లోపల మెత్తగా అయిపోతాయని నేనైతే డింపుల్ వచ్చాక చేద్దామని నేనైతే మళ్ళీ చేయలేదు.
ఇంకా ఒట్టివే అంత టేస్ట్ ఉండదని కెచప్ అయితే ఒక రవ్వ వేయించాను. మా లస్సీ పెద్దగా ఇష్టపడదు ఈ కెచప్‌లంతా. ఉట్టివే తింటుంది. మా డింపుల్‌కైతే బాగా ఇష్టము ఇలాంటి స్నాక్స్‌లలో కెచప్‌తో తినడం అయితే. నాకు ప్లెయిన్‌గా కన్నా ఈ టమోటా కెచప్‌తో తినడమే బాగా నచ్చింది. అసలు ఎంత బావునిందో అండి. బావునింది టేస్ట్ అయితే. ట్రై చేయొచ్చు అందరూ. నేనైతే ఇదే ఫస్ట్ టైము ఇలా బేబీ కార్న్‌తో స్నాక్స్ చేయడం అయితే. నేను చూడండి కెచప్‌లో అద్దుకొని ట్రై చేస్తున్నాను. చాలా బావునింది. ఇంకా లసితకైతే తీసుకెళ్ళి టేబుల్ పైనైతే పెట్టేశాను. తను వచ్చే లోపల ఇంకా ఇక్కడ టేబుల్ పైనంతా తన స్టడీ టేబుల్ ఇదైతే. ఇంక ఇదంతా సర్దుతూ ఉన్నాను. తను వచ్చి ఇంకా ఎలా వచ్చిందో తనైతే రివ్యూ ఇస్తుంది. నాకైతే నచ్చింది. తనకెలా ఉంటుందా అనేసని నేనైతే "రా నాన్న ఫస్ట్ తిని చూద్దువురా, తిని చూద్దువురా" అని ఇంకా పిలుస్తున్నాను. "వస్తానుండు మమ్మీ" అని అంటూ ఉంది. ఇంకా "నువ్వు తిని నాకెలా ఉందో నువ్వు కరెక్ట్‌గా చెప్పాలి" అని చెప్తున్నాను. "ఎలా ఉంది చెప్పు" అనంటే "సూపర్ ఉందంట." నిజం చెప్పు అనంటే నిజంగా సూపర్‌గా ఉంది అని అంటుంది. ఇంకా తనైతే ఇంకా తినేసి మ్యూజిక్ కాలేజ్‌కైతే ఎళ్ళిపోయింది. ఇంకా డింపుల్ వచ్చాడు. నేను చేయిచ్చాను. ఇంకా నైటు వాళ్ళ నాన్న వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లోనే ఊర్లోనే తినేసొస్తానని జెప్పాడు. ఇంక అందుకని పిల్లలకేం చేసేది అంటే, "నువ్వేం చేయొద్దు మేము మ్యాగీ చేసుకుంటాము. చానా రోజులైంది తిని" అనేసని ఇంక వాళ్ళైతే మ్యాగీ చేశారు. ఇంకా నాకు అదే అయితే పెట్టేశారు. నేనైతే ఎక్కువ వద్దు నాకు లైట్‌గా ఇవ్వు మ్యాగీ మ్యాంగోస్ ఉన్నాయి అవి పాడైపోతాయి. అవి తినేస్తాను నేను అని చెప్పి ఇంక నేనైతే మ్యాంగో తినేసాను. కొంచెంగా మ్యాగీ అయితే తిని ఇంకా నేనైతే ఇంకా కొంచెంసేపు అయితే రెస్ట్ తీసుకొని మళ్ళైతే ఇంకా కిచెన్‌లోకొచ్చి ఇంకా స్టార్ట్ అయితే చేశాను. ఫస్టు పాలుంటే అవి స్టవ్ పైన పెట్టేసి సామాన్లన్నీ అయితే తోమేశాను. ఇంక ఇది అయిపోయాక ఫస్ట్ ఇక్కడ తులసమ్మని కడిగేశాను కదా నీట్‌గా. ఈరోజు మొత్తం వాటర్‌తో కడిగాం కాబట్టి ఇంక వాటర్‌తోనే మొత్తం తులసమ్మ చుట్టూ అయితే కడిగేసి వదిలేశాను. ఇంక ఇప్పుడైతే ఫ్రెష్‌గా పసుపు, కుంకుమతో ఇలా అయితే తులసమ్మనైతే అలంకరించేశాను. ఇంకా రేపు రెండవ శ్రావణ శుక్రవారం అని ఇంకా వాకిలి ముందర కూడా ఇలా ముగ్గులైతే వేసి ఇప్పుడైతే పసుపు, కుంకుమ అయితే పెట్టేశాను. చెప్పాను కదా మా వారికి మార్నింగ్ డ్యూటీలు కదా! ఇంకా మార్నింగే పూజ అయితే చేసుకొని వెళ్ళిపోతారు. ఇంకా నేను గాని దీపాలు కడగకుండా అట్లే పెట్టేస్తే దీపం పెట్టేసి వెళ్ళిపోతారు. పూజ చేసుకొని అయితే ఇంకా మళ్ళీ నేను పూజ చేసేసాక ఇవన్నీ అయితే క్లీన్ చేయలేను. అందుకే ముందు రోజు రాత్రే నేనైతే ఇలా క్లీన్ చేసి అయితే పెట్టేశాను. ఫస్ట్ అయితే దీపాలు పూజ గదిలో నుంచి మొత్తం తెచ్చేసాను. తెచ్చి ఇవన్నీ అయితే తోమేశాను. తోమేసి కొంతసేపు అయితే ఇట్లా వదిలేసాను. ఈ వారే లోపల నాకైతే బట్టలు ఉన్నాయి మడతేసేటివి. అవన్నీ అయితే మడతేసేసాను. అవి మడతేసే కొందికే 11 అలా అయితే అయిపోయింది. వీటికంతా ఇంకా బొట్లంతా పెట్టేశాను. గంధం బొట్లంతా పెట్టేసి వీటిని ఎతకపోయి పూజ గదిలో అయితే పెట్టేశాను. ఆ తర్వాత స్టవ్ కూడా క్లీన్ చేయాలి. ఆల్రెడీ క్లీన్ చేశాను. ఇంకా పాలు కాంచాను కదా! అందుకనే ఇంకొకసారి అయితే మొత్తం స్టవ్ అంతా తుడిచేసి ఇంకా నెక్స్ట్ డే ప్రసాదం కూడా చేసి పెడతాను కదా! అమ్మవారికి నైవేద్యం కూడా ఏదో ఒకటి చేస్తున్నాను. ప్రతి శుక్రవారం అయితే మా వారు పూజ చేసినా కూడా ఇంకా ఆ తర్వాత నేనైతే మార్నింగు ఏదన్నా నైవేద్యం చేసి అమ్మవారి దగ్గర పెట్టి టెంకాయ అయితే కొడుతున్నాను. ఎవ్రీ వీక్ అయితే ఇంక అందుకే మా వారు పూజ చేసినా కూడా నేను ప్రసాదం చేస్తాను కదా అని స్టవ్ కూడా నీట్గా అయితే తుడిచేసి పసుపు కుంకుమతో స్టవ్ని కూడా నీట్గా అయితే బొట్లు పెట్టి అయితే రెడీ చేసుకునేసాను. ఫస్ట్ అయితే ఇవన్నీ ప్లేట్లోకి అయితే పెట్టుకునేసాను. పూజ గదిలో అయితే వాటి వాటి ప్లేసుల్లో పెట్టేవాలి. ఇవన్నీ ఇలా పూజ గదిలో అయితే సెట్ చేసేసాను. ఇంకా మా వారు పూజ అయితే చేసుకుంటారు. ఏం ఇబ్బంది అయితే లేదు. నాకు ఇబ్బంది ఉండదు. మా వారికి ఇబ్బంది ఉండదు. ఇంక ఇవాళ అయితే
ఇలా నా వీడియో అయితే ఇలా ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వ్లాగ్ మీకు నచ్చుంటుందని అనుకుంటున్నా. నచ్చుంటే నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దామండి. బాయ్ బాయ్ అండి.